శ్రీగురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి. త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఆయనకి వాల్మీకి మహర్షి సపర్యలు చేసి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, అయ్యా మహానుభావ, నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది. విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారాయన. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోయితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధో జితిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. సకల సద్గుణవంతుడు, ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకనివాడు, సామాన్య మరియు విశేషమైనటువంటి ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలుడు, ఆడిన మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం గలవాడు, సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు మంచిని చేకూర్చువాడు, సర్వశాస్త్రములు తెలిసినవాడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనం చేతనే అందరికీ సంతోషం చేకూర్చువాడు, ధైర్యశాలి, అరిషట్వర్గములను జయించినవాడు, శోభతో వెలసిల్లేవాడు, ఎవరిపైనా అసూయాద్వేషాలు లేనివాడు, యుద్ధరంగంలో దేవాసురులను కూడా భయకంపితులను చేయువాడు. ఇలాంటి సద్గుణ లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవలోకంలో కూడా ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడిని చూడలేము. మన భూలోకంలో మన భాగ్యం కొలది ఉన్నాడు అని చెప్పి ఆయన అంటే వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పారట. శుభం భూయాత్.